నేనేదో చిన్న పొరపాటు చేస్తే నా నుంచి నువ్వు ఇలా దూరంగా వెళ్ళటం ఏం బాలేదు. మన ఇద్దరం కాబోయే భార్యాభర్తలం. మన ఇద్దరం కాబోయే భార్యాభర్తలం. ఐఎమ్ సారీ. జరిగిన విషయాన్ని పెద్ద మనసుతో మర్చిపో. సంగతేంటి కార్తీక్, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదమ్మా, అది ఆఫీస్లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి. కార్తీక్, నేను చాలాసార్లు చెప్పాను, ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచించద్దని, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ విషయాలు ఆలోచించద్దని. ప్రతి పనికి ఒక హద్దు పద్దు ఉండాలి. సమయానుసారం పూర్తి చేసి వదిలేయాలి. ఇప్పుడు నువ్వు భోంచేస్తున్నావు, ముందు భోంచేయి, ఇంకేది ఆలోచించకు. అలాగేనమ్మా. ఇంకో విషయం, నేను కొంతమంది అమ్మాయిల ఫోటోలు తెచ్చాను. వీటిలో కొన్ని ఫోటోల్ని మేము సెలెక్ట్ చేశాం, ఓసారి చూడు. అదే నేను చెప్పేది ఏంటంటే బాగా పరిశీలించి చూడన్నా. అలాగే చూస్తాను. కూరలు చాలా బాగున్నాయి. విషయం ఏంటి వదినా? అయ్యో, చెప్పాల్సింది నువ్వు. ఆ అమ్మాయి దొరికిందిగా. దొరకటమే కాదు వదినా, ఆ పిల్లకి నేను ఎలాంటి గుణపాఠం చెప్పానంటే తను జీవితంలో మర్చిపోలేదు. అవునా? ఎలా చెప్పావు? త్వరగా చెప్పు, త్వరగా చెప్పు. చెప్పవా? నేను తెలుసుకోవాలి. మీరు కాస్త ఓపిక పట్టండి, నేను అంతా డీటెయిల్ గా చెప్తాను. కానీ ప్రస్తుతానికి మాత్రం మీరు నేను చెప్పేది వినండి. ఆ అమ్మాయి ఇప్పుడు తన ఇంట్లో ఓ మూల కూర్చొని తను చేసిన తప్పుకు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండుంటుంది. ఎందుకంటే అమ్మాయికుండైనా నా మీద చేయి చేసుకున్నందుకు. ఆ రోజు నా టైం బాగాలేదు, అనవసరంగా కార్తీక్ తో గొడవ పడ్డాను. ఏంటమ్మా నవ్వొస్తుందా? నవ్వండి నవ్వండి, బాగా నవ్వండి. నేనదంతా చేసింది మీ ఇద్దరిని కలపడానికే. అలా చేసి పెద్ద తప్పు చేశాను. అందరూ అంటుంటారు పరోపకారం చేయమని, పరోపకారం. కానీ నేను పరోపకారం చేసి పీక లోతు మునిగిపోయాను. మీకు నన్ను చూస్తే నవ్వొస్తుంది. నవ్వండి, పగలబడి నవ్వండి. ఓకే ఓకే ఓకే, సారీ బాబా. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు చేసిన ఈ సాయం ఉంది చూడు లవ్లీ, మేం జీవితాంతం మర్చిపోలేం. అవును లవ్లీ, నీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేం. కానీ నాకు ఒకటి చెప్పు లవ్లీ, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? ఏం చేస్తాను? ముందు నా ఫ్రెండ్స్ అనుకుంటున్నది నిజం కాదని నిరూపిస్తాను. ఈ అబద్ధాన్ని మరిపించాలంటే దీనికన్నా పెద్ద అబద్ధం చెప్పి నమ్మించాలి. నాకు మరో దారి లేదు. కానీ తారా, నేనాడిన నాటకం వల్ల ఒక మేలు జరిగింది. నేనాడే అబద్ధాలకు విలువ పెరిగింది. అంతా నాకు అనుకూలంగా జరిగింది. నాకు ఆ కార్తీక్ తో అలా బిహేవ్ చేసినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు, కొంచెం కూడా. ఆ కార్తీక్ కూడా ఇప్పుడు కూల్ అయి ఉంటాడు. తన మనసు తేలిక పడుంటుంది. థ్యాంక్ గాడ్, ఈ గొడవ క్లోజ్. ఇప్పుడిక తన ఫేస్ మళ్ళీ నాకు కనిపించదు. అదే నాకు కావాల్సింది. హోప్ సో. అరే, నువ్వు అక్కడేం చేస్తున్నావు? త్వరగా రా. అర్థమైంది, స్పాన్సర్ దొరికారు కదా, అందుకే మీరంతా సంతోషంగా ఉన్నారు, అవునా? గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్.
స్వీట్ హార్ట్ నువ్వు ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు? నేను నీకోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. లేదు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అర్థమైంది. నువ్వు ఉదయం లేటుగా లేచావు, అందుకే లేట్ అయింది కదా? ఏం చెప్పమంటావు లవ్లీ? మీ కార్తిక్ ఎంత సరదా మనిషి అంటే మాలో ఒక్కరు కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నాం. అరే అలాంటిదేం లేదు మీనా. నేను కాస్త అది సరే గాని నువ్వింతకు ఇక్కడేం చేస్తున్నావు? డార్లింగ్, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంకేం చేయను. ఎందుకు? అదేం డార్లింగ్, నేను నీకు ప్రామిస్ చేశానుగా రోజు కలుస్తాను అని. నీకు తెలుసు కదా లవ్లీ, ఉదయాన్నే నిన్ను చూడకపోతే నాకు రోజంతా ఇదిగో ఏదో. చూడు, కూల్గా ఉండు లవ్లీ. కోపం తగ్గించుకో. అందరి ముందు అల్లరిపాలు కాకు. నీ సంగతి తర్వాత చెప్తాను. వావ్, కార్తిక్ భలే రొమాంటిక్ పర్సన్. మీరు కాసేపు ఆపండి. లవ్లీ, నువ్వు ఇలారా ఒకసారి. ఒక్క నిమిషం కూర్చో. చూడు, తను ఎంత సూపర్ ఐడియా ఇచ్చాడంటే మనం దాన్ని ఫాలో అయితే మనకిక స్పాన్సర్షిప్ ప్రాబ్లం అనేది ఉండదు. అవునా? అయితే కార్తీక్ ఇచ్చిన ఐడియా ఏంటి? కార్తిక్ గారు, ఒకసారి ఇలా రండి ప్లీజ్. మీరే చెప్పండి. మాకు చెప్పారు కదా, ఆ విషయం తనకి చెప్పండి. తను శాంతంగా వింటుందా? తప్పకుండా. ముందు మీరు చెప్పండి. సరే, ప్రయత్నిస్తాను. నా ఫైల్ ఏది? లవ్లీ, మన ప్లాన్ ఏంటంటే మీరందరూ కూడా 4 వేరువేరు కంపెనీల మార్కెటింగ్ హెడ్స్ ని కలవండి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 1 సంవత్సరం వరకు మనకు స్పాన్సర్షిప్ టెన్షనే ఉండదు. ఎలా ఉంది మన ఐడియా? బానే ఉంది. ఏంటి బాగానే ఉందా? సూపర్ గా ఉందని చెప్పు. నేను చెప్పేది ఐడియా గురించి కాదు, నీ కాబోయే శ్రీవారి గురించి కూడా. ఇతను నాకు నిజంగా కార్తీక్, నువ్వు చాలా మంచి ఐడియా ఇచ్చావు. నచ్చిందా? కార్తీక్ గారు, మమ్మల్ని ఈ పని ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటారు? అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది నేను మీనా, నువ్వురా, నేను వివరంగా చెప్తాను. మీరు కూడా రండి, ఎలా చేయాలో చెప్తాను. సేటి గారు, 1 కిలో నువ్వులు ఇస్తారా? ఒక్క నిమిషం ఇస్తానుండండి. బావగారు, ఓసారి షాప్ పేపర్స్ ఇస్తారా? లైసెన్స్ రెన్యువల్ చేయించుకొస్తాను. సిమ్రన్, ఈ పని ఈ రోజే పూర్తి చేయాలి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నిన్న ఆఫీస్ ఉంటే నిన్నే చేయించేదాన్ని. పర్వాలేదు, ఈ రోజు చేయించేయి, కానీ ఈ రోజు తప్పకుండా అయిపోవాలి. నేను విన్నదేంటంటే కొత్తగా ఆఫీసర్ ఎవరో వచ్చారట. తను చాలా స్ట్రిక్ట్ అట. అతనితో జాగ్రత్తగా మాట్లాడు, సరేనా? బావగారు, మీరు కంగారు పడకండి, అతనితో నేను మాట్లాడతాను. సిమ్రాన్, నువ్వు నాకు సీడీలకు డబ్బులు ఇవ్వనే లేదు. ఓహో, అది మళ్ళీ మళ్ళీ మర్చిపోతున్నాను. ఇదిగోండి, ఇప్పుడే తీసుకోండి. కౌశిక్ జనరల్ స్టోర్స్, ఆ దుకాణం ఇదేనన్నమాట. అవునండి, ఇదే కౌశిక్ జనరల్ స్టోర్. మీకేం కావాలి సార్? అరే, ఏం చేస్తున్నారు మీరు? సిమ్రాన్, ఇతనే అనుకుంటే కొత్తగా వచ్చిన ఆఫీసర్. నా పేరు అరవేరు శంకర భైరవనాథ్, కొత్తగా వచ్చిన మార్కెటింగ్ ఆఫీసర్ని. అయితే ఏంటి? మీ షాపు లైసెన్స్ చూపిస్తారా? సార్, మా షాప్ లైసెన్స్, అమ్మే వస్తువులు అన్ని సరిగ్గా ఉంటాయండి. మీరు చెప్పింది కరెక్టే. లైసెన్స్ మీది ఒరిజినలే, కానీ దాని పీరియడే పూర్తయింది. నా మాటలకు అర్థం ఏంటంటే దాని డేట్ ఎక్స్పైర్ అయ్యింది. దాన్ని రెన్యువల్ చేయించేంత వరకు మీరు షాప్ బంద్ పెట్టాల్సిందే. నిజమే సార్, మేము ఈ పని నిన్నే చేయించాలనుకున్నాం, కానీ నిన్న మీ ఆఫీస్ బంద్ ఉంది. నిజమే సెటు, నిన్న బంద్ ఉంది. అలాంటప్పుడు 2 రోజులు ముందే చెల్లించాల్సింది. నీకు తెలుసుగా,
రూల్స్ ప్రకారమే జరగాలి. చూడండి సార్, రూల్స్ కి అర్థం వాటిని పాటించడం. మీకన్నా మాకది చాలా బాగా తెలుసు. మీకు మేం చేసే విన్నపం ఒక్కటే, మీరు మాకు ఈ ఒక్కరోజు టైం ఇవ్వండి. మీ జ్ఞానానికి నమస్కారం చేస్తున్నాను, కానీ సెటు రూల్స్ ని కాదనడం తప్పు కాదు. అయినా మీకోసం ఈ పని చేస్తా, బదులుగా మీరు పని చేయాలి. నేను మీ పని చేసి పెట్టినందుకు మీరు నాకు చేయాలన్నమాట. అలా కంగారు పడకండి, టీ కాఫీ లాంటివి. సార్, నాకు అర్థమైంది. మీరు చాలా తెలివైన వాళ్ళు. అలాగైతే ఇంట్లోకొచ్చి మీరు టీ స్నాక్స్ తీసుకోండి. పదండి సార్. ఈ ఆఫీసర్ టీ స్నాక్స్ కోసం ఇంత బిల్డప్ ఎందుకు ఇస్తున్నాడు? పోన్లే, సిమ్రన్ లోపలికెళ్ళిందిగా, డబ్బులు పర్సులోనే పెట్టుంటుంది. అవేవో నేనే తీసుకుంటాను. పిల్లలకి డబ్బులతో సీడీలు కొంటాను. మావయ్య గారు టీ తీసుకోండి. మరీ ఇలా గంటకో టీ ఎందుకు తాగుతారు? అలా తాగడం ఒంటికి మంచిది కాదు. తీసుకెళ్ళు. సరే, ఈసారికి తాగేయండి. రండి రండి. అమ్మ, విషయం ఏంటంటే మేము షాపు లైసెన్స్ రెన్యువల్ చేయించడం మర్చిపోయాం. డేట్ అయిపోయింది. ఈసారి మనకు ఫేవర్ చేస్తున్నారు. టీ స్నాక్స్ కావాలని అడిగారు. టీ స్నాక్సా? అవును, నేను అడిగిన దానికి ఒప్పుకొని మీరు చాలా మంచి పని చేశారు. లేదంటే మళ్ళీ లైసెన్స్ తీయించాలంటే 15,000 రూపాయలు అయ్యేది. ఇప్పుడు నేను ఆ పని 5 వేళ్లలో పూర్తి చేయిస్తాను. డబ్బులు రెడీగా ఉన్నాయి సార్. అయితే ఇవ్వండి. పిల్లలు, డబ్బులు తీసుకుని లోపలికి రండి. మీరు పోలీసులు పిలుస్తారా? వీరిని అరెస్ట్ చేయండి. అసలు మీరెవరు నన్ను అరెస్ట్ చేయించడానికి? నేనా? ఇన్స్పెక్టర్ సిమ్రన్ కౌశిక్. అది మేడం, మేమేం తప్పు చేయలేదు. నాకు మీ డబ్బులు అవసరం లేదు. ఇతన్ని తీసుకెళ్ళండి. ఆగండి మేడం, నాదే పొరపాటు, నన్ను క్షమించండి మేడం. కావాలంటే నేనే తిరిగి మీకు డబ్బులు ఇస్తాను. అంటే నువ్వు పోలీసులకి లంచం ఇస్తున్నావా? లేదు. ఇంకొకసారి గానీ ఇలా ఎప్పుడైనా చేసావంటే జీవితాంతం జైల్లో చిప్పకూడు తింటావు. తీసుకెళ్ళండి తన్ని. మేడం, దయచేసి క్షమించండి మేడం, క్షమించండి మేడం. ఈ నాటకం ఏంటి? అదేంటంటే మన షాప్ లైసెన్స్ టైము పూర్తయింది. ఆ సెక్షన్ ఆఫీసర్ అతను లైసెన్స్ టైం అయిపోయిందని తెలిసిన మీరు సకాలంలో దాన్ని అసలు రెన్యువల్ ఎందుకు చేయించలేదు? అది అత్తయ్య గారు, ఆ పని నేనే చేస్తానన్నాను, కానీ నిన్న ఆఫీస్ బంద్ ఉండడం వల్ల. ఆఫీస్కి నిన్న సెలవుంది, అంతకు ముందు అయితే తెరిచే ఉందిగా. ప్రతి పనిని చివరి నిమిషం వరకు చూడటం అనేది బాధ్యత రాహిత్యం అవుతుంది. ఏ పనినైనా సకాలంలో పూర్తి చేయాలి, అంతేకాని టైం ముగిసేంత వరకు చూస్తూ ఉండకూడదు. ఒప్పుకుంటాను, వచ్చిన ఆఫీసర్ చేసింది తప్పని, కానీ నువ్వు చేసింది కూడా కరెక్ట్ కాదు సిమ్రన్. కాలం విలువని అర్థం చేసుకో. ఈరోజు జరిగింది మళ్ళీ జరగకూడదు. అలాగే అత్తయ్య గారు, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను. నేను అమీర్పేట్ నుండి ఇన్స్పెక్టర్ సిమ్రన్ కౌశిక్ ని మాట్లాడుతున్నాను. నిన్న ఒక కొత్త కేసు ఫైల్ వచ్చింది కదా, అది ఈ రోజు రెడీగా నా టేబుల్ పైన ఉండాలి. ఏ సిమ్రన్, నేను నీ పర్సులో నుండి 500 తీసుకున్నాను. నాకు బాగా ఆకలిస్తుంది బాబు. అవునవును, ఆ ఫైల్ రెడీ చేసి నా టేబుల్ మీద పెట్టండి. నేను వెంటనే వచ్చేస్తున్నాను. ఇతనెవరు? లోపలికి ఎందుకు రానిచ్చారు ఇతన్ని? ఎవరు మీరు? శుక్లా గారు, ఈయన కార్తిక్ గారు. కార్తిక్ ఎవరు? లవ్లీ ఫియాన్సీ. ఈ రోజు ఇతని వల్ల నేను దొరికిపోతాను. అతనికి ఇక్కడేంటి పని?
బయటికి వెళ్ళండి, మీరు బయటికి వెళ్ళండి. శుక్లా గారు ఒక్క నిమిషం ఏంటి? ఇలా రండి. ఏం నాతో పాటు చెప్తావు? రండి. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఏంటో చెప్పు. తను చెప్పినట్లు చేస్తే మన స్పాన్సర్షిప్ ప్రాబ్లం తీరిపోతుంది. సార్, ఇదొట్టి పనికిమాలిన ఐడియా. ఏ చేత కుప్పలో ఏరుకొచ్చాడో ఏంటో వదిలేయండి. అతనికి మార్కెటింగ్ గురించి నాలెడ్జ్ లేదు. ఏ వాట్ స్టూపిడ్ ఐడియా. చూడు, నేను చెప్పిన ఐడియా ఉందే, మిగతా అందరికి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళకి స్పాన్సర్ గురించి అసలేమీ తెలియదు కాబట్టి. అవునవును, నీకు మాత్రం చాలా బాగా తెలుసు కదా. చూడు, నువ్వు నీ లిమిట్స్ దాడుతున్నావు. ఇక నీ ఐడియా అంటావా ఎందుకు పనికిరాదు. నిజమా? నీకు మాట చెప్పనా, తెలియని వాటి గురించి అనవసరంగా తెలిసినట్టు నటించొద్దు. సరే అయితే చూద్దాం. శుక్లా గారి నీ ఐడియాని ఎలా ఉదేస్తారో చూద్దాం. చూద్దాం. ఏం ఐడియా! వా, సూపర్ గా ఉంది కార్తిక్ గారు. లవ్లీ, నువ్వు చాలా అదృష్టవంతురాలు. ఎంతటి ఇంటెలిజెంట్ లైఫ్ పార్ట్నర్ దొరికినందుకు. అద్భుతం చేశారు. మేమందరం కలిసి నెలలు తరబడి చేయలేనిది కార్తిక్ గారు నిమిషాల్లో పూర్తి చేశారు. సూపర్. లవ్లీ, నువ్వు వజ్రాన్ని పట్టుకున్నావు. వజ్రాన్ని. అవును సార్, విలువైన వజ్రాన్ని పట్టుకున్నాను. దానికి నేనెంత కష్టపడ్డాను. పద, ఇక రిహార్సల్స్ మొదలు పెట్టండి. ఇప్పుడు నా ఈ స్థితి మీకు నేను ఎలా చెప్పగలను? మీ చూపుల మాయలో పడి మునిగిపోయాను. నేను బయటికి రాలేను. అందులోనే అంతమైపోతావా? ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి యువరాజా. ఇక నా జీవితం మీ కౌగిలిలోనే అంతమవ్వాలన్నది నా ఆశ. నా బ్రతికైనా మీతోనే, నా చావైనా మీతోనే.